పద్మనాభస్వామి ఆలయం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా పేరుంది. అక్కడున్న బంగారం లెక్క పెట్టలేనిది అంటూ ఎన్నెన్నో కథనాలున్నాయి. బహుశా ఆ లొసుగును ఉపయోగించుకునే చేతువాటం చూపారు ఎవరైనా? కేరళ ఇంటెలిజెన్స్ డీజీపీ ఇచ్చిన సీక్రెట్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. శతాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న అనంత పద్మనాభుడి నగలపై ఎవరి కన్ను పడింది? అత్యంత భద్రత ఉండే గర్భగుడి నుంచే కోట్ల విలువైన ఆభరణాలు ఎలా మాయమయ్యాయి? తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం రహస్య నిధుల నిలయం. కంటికి కనపడని సర్పాల పహారా ఉంటుందని నమ్మే నేల మాళిగల క్షేత్రం. అలాంటి దేవాలయంలో కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు మిస్ అయ్యాయన్న వార్త ప్రకంపనలు రేపుతోంది. సాక్షాత్తు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక కేరళ ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 6 నెలల క్రితం డీజీపీ సమర్పించిన ఈ నివేదిక ఇప్పుడు లీక్ అవడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ నివేదికలో అత్యంత షాకింగ్ అంశం స్వామివారి గర్భగుడిలో ఉండే వైరనామం. వజ్రాలతో ధగధగలాడుతూ అత్యంత భద్రత మధ్య ఉండే ఈ అమూల్యమైన ఆభరణం ప్రస్తుతం కనిపించడం లేదని చెప్తున్నారు. కేవలం వైరనామం మాత్రమే కాదు, శతాబ్దాల నాటి ప్రాచీన బంగారు వజ్రాల ఆభరణాలు సైతం మాయమయ్యాయని, వీటి విలువ కొన్ని వందల కోట్లుండొచ్చని ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదికలో ఉండడం సంచలనంగా మారింది. దోపిడీ ఇక్కడతో ఆగలేదు. భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించిన బంగారు వస్తువుల నుంచి కూడా పెద్ద ఎత్తున బంగారం మాయమైందని ఆ రిపోర్ట్లో ఉంది. ప్రాథమిక విచారణలోనే దాదాపు 80 గ్రాముల బంగారం లెక్కలో తేడా ఉన్నట్లు తేలింది. వీటన్నింటికీ మించి గర్భగుడిలో నిత్యం వెలిగే 7 బంగారు రేకుల ప్రత్యేక దీపాన్ని రిపేర్ల పేరుతో బయటకు పంపించారని, కానీ ఇప్పటి వరకు అది తిరిగి రాలేదని నివేదిక చెప్తోంది. ప్రస్తుతం ఆ బంగారం దీపం ప్లేస్లో ఒక వెండి దీపాన్ని వాడుతున్నట్లు తేలడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. తిరువనంతపురం నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్ముఖ్ ఆలయంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భద్రతా లోపాలు ఘోరంగా బయటపడ్డాయి. కోట్ల విలువైన బంగారు వస్తువులు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని ఆయన గమనించారు. వెంటనే వాటన్నింటినీ స్ట్రాంగ్ రూమ్ కు తరలించాలని గట్టిగా హెచ్చరిస్తూ నివేదికిచ్చారు దేశ్ముఖ్. కేరళ డీజీపీ, రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి బిశ్వనాథ్ సిన్హాకు ఈ వివరాలన్నింటినీ లిఖితపూర్వకంగా అందించారు. ఒకప్పుడు శబరిమలలో జరిగిన బంగారం వివాదం కంటే ఇది కొన్ని వందల రెట్లు పెద్దదని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా బేస్లెస్. ఆలయంలో ఎలాంటి చోరీ జరగలేదంటున్నారు ఆలయ అధికారులు. ఆలయ ప్రాంగణమంతా అధునాతన సీసీటీవీ నిఘాలో ఉంది. భద్రతా లోపాలు ఉన్నాయనడంలో ఎలాంటి నిజం లేదంటోంది. ఆలయ అధికారులు ఇవన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తోన్నా సాక్షాత్తు రాష్ట్ర హోంశాఖకు చేరిన ఇంటెలిజెన్స్ నివేదికను అంత తేలిగ్గా తీసి పారేయలేదు. ఒకవైపు కోట్ల విలువైన వైరనామం కనిపించడం లేదు, మరోవైపు బంగారు దీపం స్థానంలో వెండి దీపం కళ్ల ముందు కనిపిస్తోంది. వీటన్నింటికీ ఆలయ కమిటీ సమాధానాలు చెప్పాల్సిందే అని భక్త సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.